గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు మామూలుగానే హీరోలను కానీ హీరోయిన్ కానీ పెద్దగా రిపీట్ చేసిన సందర్భాలు ఆఫ్ కోర్స్ మీరు తీసిన 7 సినిమాలైనా కూడా అలాంటిది జగపతి బాబు గారిని రిపీట్ చేశారు. ఏంటి దాంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే అంత మంచి ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే నాన్న బ్రహ్మతో సూటి పుట్టేస్తున్న వ్యక్తి పైన కనుక షర్ట్ లేకుండా కింద పంచమాత కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది థాట్ భలే అనిపించింది. ఒక నాకు కిక్ ఇచ్చింది. అప్పుడు జగపతి బాబు గారిని వెళ్ళాలనుకున్నాను. ఓకే. సో దాని తర్వాత మిగతా క్యారెక్టర్ని ఆయన తగ్గట్టుగా ఉండాలి కదా అని మిగతా క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మిగతా కాస్టింగ్ అంతా జగపతి బాబు గారు వచ్చి చేరింది ఈ సినిమాలో. ఓకే. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారితో సహా అందరినీ కూడా జగపతి బాబు గారు రేంజ్కి ఉండాలి కదా. అనసూయ ఏదో స్టేజ్ ఆర్టిస్ట్ ఉండాలి, పక్కన అజయ్ ఘోష్ ఉండాలి, ఇలా అన్ని నరేష్ గారు ఉండాలి. ఇక్కడ జగపతి బాబు గారు ఉన్నారు అంటే కనుక హీరోకి నరేష్ గారు ఉండాలి, రోహిణి గారు ఉండాలి. సో జగపతి బాబు గారు విలన్గా ఉంటే ఎలా ఉంటే నా థాట్ వల్ల మిగతాను వచ్చారనమాట. కాబట్టి అదేగా వచ్చారు ఆయన. ఓకే ఓకే ఓకే. అండ్ అనసూయ ఐ థింక్ అనసూయ వేరే డైరెక్టర్ అయితే అంటే ఓకే మామూలు డైరెక్టర్ అయి ఉంటే కనుక డెఫినెట్గా ఒప్పుకునే కాకపోయి ఉండొచ్చు బహుశా. అంటే మీరు కాబట్టి మీ మీద గుడ్డి నమ్మకంతో బ్లైండ్గా ఒప్పేసుకొని ఉంటారు అంతేనా? లేకపోతే మేబీ కావచ్చు. తను భయపడుతున్నది ముందు నుంచి, నన్ను ఏంటి ఇంత పెద్ద ఏజ్ ఉన్న క్యారెక్టర్ చూపిస్తున్నారు అది ఇది అని చెప్పి వచ్చింది. కానీ ఏదో నమ్మకంతో చేసేసింది. ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది, లేదా నన్ను చంపేసిండేది. అండ్ నరేష్ గారి ఆ అపియరెన్స్ డ్రెస్ పరంగా నేను చెప్పినట్టు డ్రెస్ పరంగా చాలా కేర్. దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? తను ఓన్గా చేసేసుకున్నారా ఆ డ్రెస్ డిజైన్, అతని కోడ్? అది చేసాం కావాలండి వాంటెడ్గా. మీరంటే నరేష్ గారు ఫాదర్ నరేష్ గారు అవును వాంటెడ్గా. బికాజ్ ఆ క్యారెక్టర్స్ ఊళ్ళో క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి, వేసుకుని కూడా మళ్ళీ వేసుకుని ఉంటారు. సో టైలర్స్ అయినా కానీ వాళ్ళ సొంతంగా కుట్టుకునే అవకాశం ఉండదు, అంటే వాళ్ళకంటూ దాన్ని ఉపయోగించుకోరు. సో అలా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూస్తుంటాం కాబట్టి థాట్ ఆఫ్ లైక్ దట్. అండ్ ఇంకోటి ఈ సెట్ వేయడానికి, రంగస్థలం సెట్ వేయడానికి ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు పట్టింది? అండ్ దాన్ని ఎప్పుడు డెమాలిష్ చేయబోతున్నారు? చేయ ఉద్దేశం 50 days పట్టిందండి. అది డెమాలిష్ చేయట్లేదు, దాన్ని వేరే సినిమాలు ఉపయోగించుకుంటున్నాయి ఇప్పుడు. సో దాన్ని అటు ఇటు మార్చి కాబట్టి ఆ సెట్ అలాగే ఉంచుతున్నాం. అది ఎవరి స్పేస్ అండి యాక్చువల్గా? స్పేస్ ఎవరిది అంటే వాళ్ళు అది మన బుద్ధ్ బంగ్లా అని బాగా ఫేమస్ ప్లేస్. అది బుద్ధ్ బంగ్లా వాళ్ళు అలా చేస్తున్నారు. బుద్ధ్ బంగ్లా అలా ఉంది, ఎంటీ ప్లేస్. బుద్ధ్ బంగ్లా పక్కన కదా, కొంచెం దూరంలో వేసాం కదా. ఓకే. ఎంటీ ప్లేస్ ఉంది, అక్కడ చాలా సెట్స్ వేసాం. జగడం సెట్ వేసాం, నాకు తెలిసి తారక్, ఎన్టీ రామారావు గారు అశోక్ సెట్ వేశారు, సో పర్మనెంట్ గబ్బర్ సింగ్ సెట్ వేశారు. ఇట్లా చాలా సెట్స్ వేశారు అక్కడ. సో పర్మనెంట్గా ఉండిపోతుంది. పర్మనెంట్గా చాలా సెట్స్ వేస్తున్నారు అక్కడ. ఈ హౌస్ ఈ విలేజ్ ఉండిపోతుంది ఇంకా పర్మనెంట్గా అంటున్నాను. ఉంటుంది కానీ కొన్ని మార్పులతో ఉంటుంది. ఓకే ఓకే. నాకు తెలిసి ఇప్పటి వరకు తల్లిదండ్రులు చనిపోతే పాటలు ఉన్నాయి, భార్య చనిపోతే పాట, భర్త చనిపోతే పాటలు ఉన్నాయి, కానీ పిల్లలు చనిపోతే పాట అన్నది నాకు తెలిసి ఉన్నాయేమో బహుశా, బట్ నాకు అంత గుర్తులేదు. ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అది అసలు పిల్లాడు చనిపోతే అది మీన్ అది లేదండి. అంటే ముందు హీరోకి అన్యాయం జరగాలి అని అనుకున్నప్పుడే నాకు బ్రదర్ సెంటిమెంట్ అంటే ఇష్టం బాగా. అంటే కథ జరిగినప్పుడు ఏమనుకుంటాం, హీరోకి అన్యాయం జరగాలి అనుకుంటాం. అది జరిగితే కదా హీరో రివోల్ట్ అవుతాడు, తిరగబడతాడు అని. సో అది నాకు బ్రదర్ సెంటిమెంట్ అంటే బాగా ఇష్టం కాబట్టి, అనుబంధం అంటే చాలా ఇష్టం కాబట్టి, సో హీరోకి ఒక బ్రదర్ని పెట్టడం జరిగింది. ఓకే ఓకే. సో డెఫినెట్గా బ్రదర్ని పెట్టినప్పుడే బ్రదర్ డెత్ అనేది ఖాయం కథలో. సో అయిపోయిన తర్వాత అందరి ఎమోషన్ చూపించడానికి ఒక సాంగ్ కావాలనిపించింది, ఏదైతేనే కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలం. అలాగే మన ఏమంటాం, మనం అంతిమ సంస్కారాలు చూస్తుంటాం కదా నా విలేజ్లో, అవన్నీ ఎప్పుడు జరుగుతుంటాయి. మా నాన్నగారు జరిగినప్పుడు అన్నీ చూస్తూ ఉన్నాం. సో అవి కరెక్ట్గా చూపిస్తే బాగుండు అనిపించింది. అన్నీ జరిగేటప్పుడు మైండ్లో ఉండిపోయాయి జరిగేటప్పుడు అట్లా. అదే కాకుండా నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఏం జరుగుతుందని రీసెర్చ్ చేసాం. యాక్చువల్లీ ఏం చేస్తారు అప్పుడు అని రీసెర్చ్ చేసాం. అలాగే ఒక ముసలాయిని పిలిపించాం, అసలు ఇలా జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అని. సో అందులో మనకు కావాల్సిన అన్ని జాగ్రత్తగా ఏరుకుని ఇదైతే ఎమోషనల్గా ఉంటుంది, ఇదైతే ఎమోషనల్గా ఉంటుంది, ఇదైతే ఎమోషనల్గా ఉంటుంది అని చెప్పి అవి పోగు చేసి తీయడం జరిగింది. ఓకే ఓకే. అండ్ ఈ సినిమా విషయంలో ఏ పార్ట్ అయినా ఎప్పుడైనా మీరు అనిపించిందా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామేమో, ఇది వర్కౌట్ అవుద్దో కాదో అనే డైలమాలో ఉన్నారా ఏ విషయంలోనైనా సినిమా మొత్తం? లేదండి, ఎందుకంటే కథ స్ట్రాంగ్గా వచ్చింది. అంటే ఇంత పెద్ద హిట్ అవుద్ది, ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది, ఇవన్నీ ఏమి ఊహించలే సక్సెస్ కావాలని. బట్ డెఫినెట్గా ఫస్ట్ నుంచి కూడా సూపర్ హిట్ అవుద్ది డెఫినెట్గా. ఈ సినిమా మాత్రం ఎక్కడ తప్పు చేయదని మాత్రం బాగా నమ్ముకుంది. నా ప్రొడ్యూసర్స్ కథ చెప్పినప్పుడు బాగా నమ్మారు, నేను నమ్మాను. ఎందుకంటే కథ చెప్పినప్పుడు అంత ఎమోషనల్ ఫీల్ అయ్యారు అందరూ కూడా.
నేను మొట్టమొదటి కథ చెప్పినప్పుడు మా ప్రొడ్యూసర్ రవి గారు అయితే కిందకు వచ్చి గట్టిగా హక్ చేసుకుని ఇది బ్లాక్ బస్టర్ అండి, పెద్ద హిట్ అయిపోయింది. నాకు ఓకే ఆయన ఎగ్జైట్ అయ్యారేమో అనుకున్నాను నేను యాక్చువల్గా. లేదు ఈ సినిమా ఉన్న ఎమోషన్ దమ్ము తెలియదు మీకు, వేరే ఉంటుంది అనేవారు ఆయన. బట్ సినిమా మాత్రం తప్పు చేయదు అనేది 100%. నేను ఎప్పుడు నాకు ఇంకో సినిమా ఉంటుంది అని ఉద్దేశంతో చేస్తున్న సినిమా అనమాట. అంటే ఈ సినిమా చూస్తే ఓకే తప్పు చేయదు వెళ్ళిపోద్ది అనే ఉద్దేశమే. కానీ ఇంత మంచి రెస్పాన్స్ ఇదంతా వస్తుంది అని యాక్చువల్లీ ఐ డీంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ. ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు అనలైజ్ చేస్తే? ఒకటి అంటే ఏదైనా కథేనండి. మీరు కథలో ఎలాంటి ఏం పెట్టినా సరే కథ సరిగా లేకపోతే, కథనం సరిగా లేకపోతే అది చేయలేం. ఇప్పుడు ఇదే కథని ఇప్పుడు సపోజ్ నేను ఎవరో ఒక కొత్తతో తీస్తే ఒకలా ఉంటుంది, అదే ఒక స్టార్ రామ్ చరణ్తో తీస్తే వేరేలా ఉంటుంది. సో ఇంత కథని ఇంత మోసుకెళ్ళిపోతారు. స్టార్లకు ఉన్న ప్లస్ అది యాక్చువల్గా. సో ఎప్పుడైతే ఈ డెఫ్ అనే క్యారెక్టర్ యాడ్ అయిందో కథకి, అది రామ్ చరణ్ చేయడం, తన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండడం, సో ఇవన్నీ తీసుకెళ్ళిపోయి కానీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయి. ఓకే. అండ్ నాన్నకు ప్రేమతోలో ఆ డేట్ మిస్టేక్ చిన్నది చేశారు కదా, అలాంటి ప్రేక్షకులు గుర్తించలేని తప్పులు ఏమైనా మీరు చేశారా ఇందులో? ఉంటాయి డెఫినెట్గా. మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడ ఉంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి అదేంటి అలా చేస్తారని చెప్పి నాకు ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదో కనిపిస్తుంటుంది నాకు. అంటే సినిమా చూసినప్పుడు ముందు ఎమోషన్ పక్కన పెట్టేసి అదిగో అని అలా వెళ్ళమని చెప్పాను, అలా వెళ్ళలేదు అదే ఉంటుంది. అదిగో ఆ పిల్ల చూడు ఇంజక్షన్ పట్టుకునే కూర్చుంది, సో వెళ్ళి చేయమని చెప్పాను కదా అక్కడే పట్టు కూర్చుంది అలా. సో ఇవన్నీ టేక్లోనా చూసాక తర్వాత టేక్ అయిపోయినాక అంటున్నారా? టేక్లో మనం హీరో ఎమోషన్ మీద ఫ్రంట్ క్యారెక్టర్స్ ఏమైనా ఎమోషన్ మీద ఉంటాం, అదే వాళ్ళు టేక్ 2 చెప్తాం, కానీ టేక్ 4 కూడా వాళ్ళు కరెక్ట్ అవ్వరు. సో ఇలాంటి చిన్ని నాకు తెలిసినవి కూడా ఉంటాయి, కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి, లేకుండా ఉండు. కానీ మ్యాక్సిమం ట్రై చేసాం అంతే. అదేంటి ఇది ఫ్లాలెస్ సినిమా అని చెప్పలేను నేను, 80s ఫ్లా అని చెప్పలేను. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీరు రామ్ చరణ్ ఆది చంపేసాను, ఆయన ఏదో హోటల్లో కాకా హోటల్లో తీసుకురానికి లోపలికి వెళ్తాడు, ఈ లోపు చంపేస్తారు, వెళ్ళిపోతారు. బయటకు వచ్చి ఆ చావుతోటి అతను పట్టుకొని ఏడుస్తున్నప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్లో ముసలమ్మ ఉంటుంది. మామూలుగా తను ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి ఉంటారు. మామూలుగా వేరే డైరెక్టర్ని అయితే ఈ క్వశ్చన్ అడగం, మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కాబట్టి మిమ్మల్ని ఆ ప్రశ్న. అంటే ఒక చావు అక్కడ జరుగుతున్నప్పుడు ఆ ముసలమ్మ ఏదో ఎక్స్ప్రెషన్ ఉండాలి కదా, పరిగెత్తుకు రావాలి, లేకపోతే అరుస్తుండాలి, లేకపోతే కంప్లీట్ ఒక ఆర్టిస్ట్ కాకపోతే ఆమెను ఫ్రేమ్లో అవాయిడ్ చేయాలి ఏదో ఒకటి. అలా మీలాంటి డైరెక్టర్స్ కూడా ఎందుకు చేస్తారు అలాంటివి? అది షాక్ అయిపోయింది ఆవిడ, షాక్లో ఉంది, అర్థం కావట్లేదు ఆవిడకి. ముసలావిడ కనిపించదు కూడా ఆవిడ. ముందుకే షాక్లో హీరోయిన్ అప్పుడు ఏంటంటే పసుపు ఏమంటే కారు ఇచ్చింది ఆవిడ. ఓకే, అదే క్యారెక్టర్స్ కూడా ముందు అమ్మాయిని ఎస్టాబ్లిష్ చేస్తాం ఆవిడని. ఓకే, ఆల్రెడీ సీన్ ఉంది తనకి. వెళ్తుంటే అక్కడ చెప్పారు కదా పసుపు అంటే ఆ కారు పట్టుకు చేస్తుంది ఆవిడ, కారం తీస్తుంది. ఓకే 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 ఓకే. అయ్యో నీకు నాకు కనిపించదు నాకు వినిపించదు అని చెప్పి పసుపు డబ్బా తీసుకుంటాడు. ఓకే ఓకే ఓకే. అటు సరే కనిపించదు, కళ్ళు కనిపించవు, ముందు జరుగుతుంటే షాక్ అయిపోయి చూస్తుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు ఆవిడ కూడా. ఓకే ఓకే. ముసలాడు కాబట్టి అది కొంచెం యంగ్ అయితే 56 years రియాక్షన్ ఉంటుంది, వాళ్ళ పర్యటనలో వచ్చి పట్టుకుంటారు. సో ఏజ్ని బట్టి రియాక్షన్ అనమాట, ఏజ్ కొద్దిగా చూపులేనితనం. ఓకే ఓకే, అది ఉందా? నేను సారీ, ఉంది పసుపు కారం అన్నది. పసుపు కారం ఉంది. పసుపు ఏమంటే ఆవిడ ఇంకో డబ్బా ఇస్తుంది ఏదో, కారం కదే పసుపు నీ కళ్ళు కనిపించవు అని, ఓకే ఓకే ఓకే, నీకు కనిపించదు నాకు వినిపించదు అని సంథింగ్ తిట్టుకుంటూ వస్తుంది.